మనం గత వారం శ్రీమతి రామలీల గారు స్థాపించినటువంటి హన్మకొండలో ఉన్న మల్లికాంబ మనోవికాస కేంద్రం వ్యవస్థాపకులు వారి చేసినటువంటి సేవలు, ఎంతో మంది మానసిక వికలాంగులకు చేసే సేవలను మరియు చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. ఇంకా ఇలాంటి మానసిక వికలాంగులకు ఎలాంటి సేవలు చేస్తున్నారు, ఇలా చేయడం కూడా చాలా సమస్యలతో కూడిన విషయం. నిజంగా ఇదంతా చేయడం ఒక పెద్ద రిస్క్. జనరల్గా అయితే అందరూ చేయలేరు. మరి శ్రీమతి రామలీల గారు ఈ సేవలు ఎలా చేస్తున్నారో మనం ఈ ఎపిసోడ్లో ఈ వారం తెలుసుకుందాం. మానసిక వికలాంగుల వ్యక్తిగత మార్పు కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తూ 19 మంది టెక్నికల్ సిబ్బందిని నియమించి వారికి శిక్షణ ఇస్తూ పెద్ద పిల్లలకు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తూ ఈ మూగా చెవిటి వైఫల్యం ఉన్న పిల్లలకు వారి భవిష్యత్తుకు పునాదులు వేస్తూ ఇంటర్, డిగ్రీ వరకు చదివిస్తున్నారు. ఇదంతా వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఏదైనా ప్రాధాన్యత ఉందేమో మల్లికాంబ మనోవికాస కేంద్రం వ్యవస్థాపకులు శ్రీమతి రామలీల గారు చెబుతారు, మనం విందాం. యాక్చువల్గా ఏంటంటే అండి, 2001లో మేము సంస్థ స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర ఒక 2 చిల్డ్రన్ డెఫ్ చిల్డ్రన్ ఉండేవాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ ఎట్లా అంటే చాలా ఇష్టంగా పిల్లల్ని చదివించాలని ఆలోచన ఉండేది వాళ్ళకి. కానీ ఆ పిల్లలు నార్మల్ స్కూల్కి పంపిస్తే వాళ్ళకి ఎటువంటి డెవలప్మెంట్ అనేది ఉండకుండా ఉండింది. ఇంకొకటి ఏంటంటే ఆ పిల్లలు నార్మల్ పిల్లలతో మింగిల్ కాకపోవడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అట్లా డెవలప్ కాకుండా వాళ్ళ కొంత ఏది డెవలప్ కావడము కానీ పాస్ కావడం అనేది జరగట్లేదు. కాబట్టి అటువంటి సందర్భంలో ఇలాంటి పిల్లలని మనము మానసిక వికలాంగుల సంస్థ కదా మా దగ్గర తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అదే క్వశ్చన్ చేసిండ్రు, ఏంటంటే ఈ పిల్లలతో పాటు మా పిల్లలు ఉండడం వల్ల వాళ్ళకి వీళ్ళు బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి కావచ్చు, వీళ్ళు ఎట్లా చదువుకుంటారు అనే ఆలోచన వాళ్ళకి కల్పించడం జరిగింది. అప్పుడు మేము సపరేట్గా ఒక టీచర్ని పెట్టి వీళ్ళకి సైన్ లాంగ్వేజ్తో చెప్పే విధంగా, అంటే పూర్తి టోటల్గా సైన్ లాంగ్వేజ్ కాదు, ఎందుకంటే సైన్ లాంగ్వేజ్ టోటల్గా చెప్పడం వల్ల వాళ్ళకి ఏంటంటే మామూలుగా డే టు డే లైఫ్లో వాళ్ళకి కమ్యూనికేట్ చేయలేరు. కాబట్టి మేము వాళ్ళకి కొంత లిప్ మూమెంట్ తోటి, ఫిగర్స్ చూపిస్తూ, రైటింగ్ తోటి, ఈ రకమైనటువంటి సదుపాయాలతోటి మేము ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగిందండి. దాదాపు స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత 10th క్లాస్ వరకు ఒక బ్యాచ్ డెవలప్ అయ్యారు. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఆడపిల్లలు కానీ ఈ పిల్లలకి కాలేజ్ అవసరం వచ్చింది. మన వరంగల్లో డెఫ్ కాలేజ్ అనేది అప్పుడు లేదు, అప్పుడేంటి ఇప్పటివరకు లేదు. కాకపోతే ఏంటంటే 10th క్లాస్ వరకు 2 స్కూల్స్ ఉన్నాయి మన వరంగల్లో. కాబట్టి మా ఆలోచన ఏంటంటే ఈ పిల్లలకి కనీసము ఒక సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్ అన్న చేతిలో ఉంటే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సొంతంగా బ్రతికే విధంగా మనం డెవలప్ చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు ఆడపిల్లలు ఏ రంగాల్లో, అన్ని రంగాల్లో డెవలప్ అవుతున్నారు. వీళ్ళ వికలాంగత్వం ఆ డెవలప్మెంట్కి అడ్డు కాకూడదు అనే ఆలోచనతో మేము కొంతమంది డోనర్స్కి అప్రోచ్ అయ్యి, మామూలుగా అంటే మాకు ఇక్కడ ఏమి గవర్నమెంట్ పర్మిషన్లు అట్లా ఉండి కాలేజ్ నడపట్లేదండి. మేము ట్యూటోరియల్ కాలేజీ లాగా, ఒక ట్యూషన్ సెంటర్ లాగా మేము ఇది స్టార్ట్ చేసినాము. పిల్లలకి కాలేజీలో జాయిన్ చేసే పిల్లలు ఫస్ట్ ఎన్రోల్ చేస్తాము. ఆ తర్వాత మధ్యలో మొత్తం కూడా మేము ఇక్కడ ఎడ్యుకేషన్ ఇస్తాము. అది కూడా పిల్లలకు అవసరమైనటువంటి పద్ధతులలో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి డ్యాన్స్ నేర్పిస్తాము, అదేవిధంగా వాళ్ళకి స్పోర్ట్స్ కండక్ట్ చేస్తాము. మీరు గమనిస్తే ప్రతి ఒక్కటి కూడా మా దగ్గర స్టాఫ్ చాలా మంచిగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఇప్పటివరకు డిగ్రీ వరకు తీసుకొచ్చిన పిల్లలు. బీకామ్లో ఇప్పటివరకు 4 బ్యాచెస్ కంప్లీట్ అయినరండి. కొంతమంది పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా జరిగినాయి.
ఒక ఇద్దరు పిల్లలైతే మా దగ్గరే పేరెంట్స్ దగ్గర పారిపోయి వచ్చి ఇక్కడే పెరగడం జరిగింది. ఆ ఇద్దరు పిల్లలకు మేము సంస్థ తరఫున ఇక్కడనే పెళ్లి చేయడం జరిగింది. వాళ్ళు కూడా లైఫ్లో అంటే సేమ్ డెఫ్ చిల్డ్రన్కే పెళ్ళిళ్ళు చేయడం జరిగింది. వాళ్ళకే ఇచ్చినాము, ఇద్దరు కూడా డెఫ్ చిల్డ్రనే. అట్లాంటి వాళ్ళు కూడా లైఫ్లో సెటిల్ అయ్యే విధంగా మేము ఇక్కడ పిల్లలకి మ్యారేజ్ చేసినాము. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉన్న పిల్లలకి అందరూ కూడా పేరెంట్స్ ఉన్నారు. వీళ్ళని లైఫ్లో డిగ్రీ అయిన తర్వాత వాళ్ళు ఒక దగ్గర జాబ్ చేసుకోవడానికి కానీ, ఉపాధిలో డెవలప్ కావడానికి కానీ, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి సర్టిఫికేట్ అవసరం పడుతుంది. ఎందుకంటే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్తో పాటు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా ఒక సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి సదుపాయం వాళ్ళకి కల్పించాలనే ఉద్దేశంతో మల్లికాంబ ఇన్స్టిట్యూట్ మేము ఇక్కడ డెఫ్ చిల్డ్రన్ కూడా ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఎక్కడెక్కడ మానసిక వికలాంగులు ఉన్నారో గుర్తించి ఈ కేంద్రానికి తీసుకొచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో కాలనీ వాళ్ళు కూడా సహకారం ఇచ్చేవాళ్ళు కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది బస్టాండులో, రైల్వే స్టేషన్లో వదిలేసిన వారే కదా. ప్రస్తుతం 220 మంది చిన్నారులు ఈ ఆశ్రమం పొందడం నిజంగా ఆ భగవంతుని అనుగ్రహమే. ఒక తల్లి కంటే బాధ్యతగా ఈ సేవలు చేస్తున్నారు. ఇటువంటి సేవా జీవితంలో ఎంతో మానసిక సంఘర్షణ అంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అటువంటి కొన్ని సంఘటనలు దివ్యవాణి టీవీ ప్రేక్షకులతో శ్రీమతి రామలీల గారు పంచుకుంటారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా ఏంటంటే ఒక అబ్బాయి అయితే గుజరాత్ నుండి తప్పిపోయింది సార్. గుజరాత్ నుండి తప్పిపోయి తను ఈ దాదాపు వాళ్ళు చెప్పడం ఏంటంటే గుజరాత్ తప్పిపోయి ఒక 2 years తర్వాత మా దగ్గర చేరడం జరిగింది. రోడ్ల మీద పోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ జాయిన్ చేసిండ్రు. అదేవిధంగా వాడు వచ్చిన తర్వాత దాదాపు 15 yearsకి నవాబ్స్ కిచెన్ వాళ్ళ ఛానల్ ద్వారా వాళ్ళు మా దగ్గరికి ఇక్కడ డోనార్స్ వాళ్ళు ఇక్కడ కుక్ చేసి మా పిల్లలతోటి ఫుడ్ పెట్టిన వీడియోస్ అక్కడ ప్రజెంట్ చేయడం వల్ల యూట్యూబ్లో అది చూసి వాళ్ళ బాబుని ఐడెంటిఫై చేసి అక్కడి నుండి గుజరాత్ నుండి వచ్చి ఇక్కడికి వచ్చి బాబుని తీసుకెళ్ళడం జరిగింది. ఆ టైంలో మాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. ఎందుకంటే మల్లికాంబ సంస్థ ఇన్ని సంవత్సరాల నుంచి తప్పిపోయిన ఆ అబ్బాయిని ఆ తల్లిదండ్రులకు అప్పగించే టైంలో నిజంగా చాలా మాకు మొత్తం మా సంస్థ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. ఇంకోటి ఏంటంటే అన్ని సంవత్సరాలు వదిలేసి ఉన్న బాబు కూడా వాళ్ళ పేరెంట్ని వీడియోలో చూపించాము. మేము వాళ్ళతో మాట్లాడినాం. ఫస్ట్ అది చూడగానే వాడు గుర్తుపట్టిండు. అది మాకు చాలా కంటతడి పెట్టించింది. రాగానే అతను కొంచెం ఓల్డేజ్ అయ్యిండు వాళ్ళ ఫాదరు. రాగానే వాడి మీద పడిపోయి ఏడవడము బాబు ఫాదరు. ఆ కండిషన్ చూసి మాకు చాలా అంటే మాకు చాలా బాధ అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. ఇదే విధంగా ఇంకొక అమ్మాయి ఉన్నది మహాలక్ష్మి అని. ఆమెను కూడా మాకు సిడబ్ల్యూసీ వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఆమె దొరికినాక కూడా 8 yearsకి 9.5 yearsకి వాళ్ళ పేరెంట్స్ కూడా కర్ణాటక వాళ్ళది, హుబ్లీ, కర్ణాటకలో హుబ్లీ అన్నట్టు. అక్కడ కూడా వాళ్ళు కూడా సేమ్ ఇలానే యూట్యూబ్లో చూసి నవాబ్స్ కిచెన్ యూట్యూబ్లో చూసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళడానికి అక్కడి నుండి వాళ్ళ పేరెంట్స్ చనిపోయినరు. వాళ్ళ సిస్టర్ చూసి వాళ్ళ ఇన్లాస్ తోటి మా చెల్లెని నేను తెచ్చుకుంటా, మా చెల్లెని నేను చదువుకొని మీరు ఒప్పుకోవాలని చెప్పేసి వాళ్ళ ఇన్లాస్ని ఒప్పించి ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుండి తీసుకొని పోయింది వాళ్ళ చెల్లెల్ని. ఈ 2 సంఘటనలు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, గర్వంగా కూడా చెప్పుకుంటాం. ఎందుకంటే పేరెంట్స్ తప్పిపోయి వచ్చిన పిల్లలు మా దగ్గర ఇప్పుడు ఆలోచిస్తే ఏంటంటే తల్లిదండ్రులే వదిలేస్తున్నారు పిల్లల్ని. కానీ వాళ్ళు మానవతా విలువలతోటి ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అనేది మాకు చాలా దుఃఖం అనిపించింది. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ సంతోషమైనటువంటి కండిషన్ చూడడం వల్ల. అయితే ఇంకోటి ఏంటంటే ఇదే కాకుండా ఇంకొక అమ్మాయి మా దగ్గర ఇట్లానే డెఫ్ అమ్మాయి రావడం జరిగింది. ఆ అమ్మాయి కూడా మేము పెళ్లి చేసినాము. వాళ్ళ పేరెంట్స్ కూడా టీవీ ఛానల్లో చూసి తన ఇంటర్వ్యూ చూసి ఆ అమ్మాయిని కూడా చూసిండ్రు. అది కూడా అంతే 11 years తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఆ అమ్మాయిని ఐడెంటిఫై చేసిండ్రు. అప్పటికే తన అన్నీ నేర్చుకుంది ఇక్కడ మా దగ్గర, ఇంటర్మీడియట్ అయిపోయింది, ఆ అమ్మాయి డిగ్రీ చదువుతుంది ఆ టైంకి. ఆ అమ్మాయికి కూడా మేము ఇక్కడ సొంతగా మా సంస్థ తరపు నుంచి మా బోర్డు మెంబర్స్ కలిసి పెళ్లి చేయడం జరిగిందండి. ఇలాంటి సంఘటనలు చెప్పుకోవడానికి మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సంఘటనలు కూడా మేము సంస్థలో చేస్తున్నాము. మా స్టాఫ్ అందరి సహకారం, మా పిల్లల అదృష్టంతో ఇలాంటివన్నీ కూడా మేము చేస్తున్నాము. ఇక ముందు కూడా ఇలాంటివన్నీ కూడా చేయడానికి మాకు ఆ దేవుడు మాకు సహకరించాలని నేను చాలా అనుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు శ్రీదేవి. నేను గత 9 సంవత్సరాలుగా ఇక్కడ మల్లికాంబ మనోవికాస కేంద్రంలో చేస్తున్నాను. నేను పేరెంట్ ప్లస్ టీచర్. మా బాబు చంద్రప్రకాష్, వాడి వల్ల నేను ఇక్కడ రావడం జరిగింది. మా క్లాస్ పిల్లలందరూ ఆటిజం పిల్లలు, సివియర్ ఆటిజం. వీళ్ళకి సెల్ఫ్ స్కిల్స్, టాయిలెటింగ్, ఈటింగ్, డ్రెస్సింగ్ ఏమీ ఉండదు. డైలీ ఇవే యాక్టివిటీస్ నేర్పిస్తాము. దీనితో పాటు కలర్ ఐడెంటిఫికేషన్, మ్యాచింగ్ ఇట్లాంటివి నేర్పిస్తాము. మా క్లాస్లో ప్రీ ప్రైమరీ క్లాస్,
6 to 19 ఇయర్స్ పిల్లలు ఉన్నారు మా క్లాస్లో. ఆర్ఫన్స్ ఉన్నారు, సెమీ ఆర్ఫన్స్ ఉన్నారు, కరోనా టైంలో దొరికిన పిల్లలు ఉన్నారు. మా బాబుతో పాటు ఇంకో 10 మంది పిల్లలకి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. మా బాబు చాలా డెవలప్ అయ్యాడు. ఈ పిల్లలందరూ దైవ స్వరూపాలు. వీళ్ళకి సేవ చేయడం నా అదృష్టమని నేను భావిస్తున్నాను. నా పేరు శోభారాణి, మా బాబు విశాల్ అండి. ఇక్కడ నేను 11 సంవత్సరాల నుంచి టీచర్గా చేస్తున్నా అండి. మా బాబు విశాల్తో వచ్చి ఇక్కడ చేస్తున్నా అండి. నేను పేరెంట్ కమ్ టీచర్ అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా బాబులో చాలా డెవలప్మెంట్ అనేది జరిగిందండి. మా బాబు చిన్నప్పుడు అసలు తను లేచి నిల్చునేటోడు కాదు, అసలు సరిగా ఎవరిని గుర్తుపట్టేటోడు కాదండి. కానీ ఇట్లాంటి స్కూల్ ఉన్నదని నాకు తెలియడం వల్ల నేను ఇక్కడికి స్కూల్కి వచ్చి మా బాబుని తీసుకురావడం వల్ల తనలో చాలా డెవలప్మెంట్ అయిందండి. నేను ప్రెగ్నెంటీ టైంలో నాకు ఇంట్లో చాలా గొడవలు, మానసిక ఒత్తిడి, ఫుడ్ సరిగా లేకపోవడం, మెడిసిన్ వల్ల మా బాబు అలా పుట్టిండండి. మా బాబు అసలు పుట్టినప్పుడు బాధపడ్డా, కానీ నేను ఇట్లాంటి స్కూల్కు వచ్చి వాళ్ళలో డెవలప్మెంట్ చూడడం నాకు ఒక కొత్త ప్రపంచం. అసలు ఒకప్పుడు అనుకునేదాన్ని అసలు ఈ బాబుతో నాకు ఎట్లా జీవితం ముందుకు సాగుతుంది అనుకునేది. కానీ వాడి వల్ల నేను అనేది ఈ స్కూల్కి రావడం, ఇప్పుడు మీకు పరిచయం కావడం అనేది కూడా అదంతా అదృష్టం, దేవుడి కృపగా నేను భావిస్తున్నా అండి. ఇంకో విషయం చెప్పాలంటే ఇట్లాంటి పిల్లల్ని సమాజంలో చాలామంది కూడా అసలు ఎవరు కూడా దగ్గరికి తీయట్లేదండి. అంటే కొందరు తీస్తారు, కొందరు ఏంటంటే ఇట్లాంటి పిల్లల్ని చూస్తేనే అసలు అబ్బా వీళ్ళతో నా ఎంత ప్రాబ్లం అబ్బా వీళ్ళు అన్నట్టు, వీళ్ళని చూస్తేనే ఏదో పాపమైనట్టుగా చేస్తారు. కానీ అట్లా చేయకండి. నేనే నా జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనండి. నేను రోజు బాబుని తీసుకొని ఆటోలో వస్తాను. అసలు నేను ఎక్కిన ఆటో అసలు ఎవరు ఎక్కరు, కొందరు దిగిపోతారు. అట్లాంటి సిచ్యువేషన్ కూడా నేను ఎదుర్కొన్నా అండి. కానీ కొందరేమో అరే ఇట్లాంటి పిల్లలతో ఉండడం కూడా అదృష్టమే అన్నట్టుగా వాళ్ళు మాతో ప్రయాణం చేస్తారండి. అట్లా ఎప్పుడు కూడా పిల్లల్ని చులకనగా చూడకండి. వాళ్ళతో గడిపిన కొంత సమయమైనా ఎంతో అది దొరకడమే అసలు అదృష్టం అనుకోవాలి. నాకు అట్లాంటి బాబు పుట్టడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి చేసే ఓపిక ఉన్న వాళ్ళకి దేవుడు అట్లాంటి వాళ్ళని ఇస్తాడనేది నాకు అనిపిస్తుందండి. మా బాబు విశాల్ అండి. మా బాబు సిపి చైల్డ్ అంటే CPMR ఆటిజం, మల్టిపుల్ డిజబిలిటీ అండి. బాడీ సహకరించేది, మైండ్ సహకరించేది. తను అసలు ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్లా నిలబడే స్టేజ్లో ఉండకపోయేదండి. ఫిజియోథెరపీ చేయించడం వల్ల పట్టుకుంటే కొంచెం దూరం నడవగలుగుతున్నాడు. అసలు టాయిలెట్ కండిషన్ అనేది ఉండపోయేది, డైలీ 20 టైం పోసేటోడు. కానీ ఇక్కడికి వచ్చి టీచర్ ఇవ్వడం వల్ల, ట్రైనింగ్ వల్ల తనకిప్పుడు కంట్రోలింగ్ అనేది చాలా వచ్చిందండి. బాబు చూస్తే ఏంటి జీవితం అనిపిస్తుంది. కానీ ఒక గొప్ప ఆదరణ అంటే ఈ స్కూల్లోనే మాకు దొరికిందండి. ఎప్పుడు ఈ సంస్థకు రుణపడి ఉంటామండి. ఇంకా నాతో పాటు ఇంకెంతో మందికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఆమె ఆదర్శం కార్యక్రమంలో చిన్న విరామం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. యాక్చువల్గా ఏంటంటే సార్, ఇప్పుడు మా దగ్గర ఉండే మెంటలీ ఛాలెంజ్ చిల్డ్రన్ అందరినీ కూడా పేరెంట్స్ కానీ బయట జనాలు సమాజంలో వాళ్ళకి అసలు గుర్తింపే లేదు. కానీ మేము ఇప్పటి వరకు మా దగ్గర ఉండే పిల్లలందరిలో చాలా టాలెంట్ ఉంటుందండి. వాళ్ళని గుర్తించాలి, కానీ చాలా టాలెంట్ ఉంటుంది మా ఈ పిల్లల లోపల. అయితే వాళ్ళకి ఏంటంటే మేము ఇక్కడ స్పోర్ట్స్లో ట్రైనింగ్ ఇస్తాము. మా స్టాఫ్ని కూడా స్పెషల్ ఒలింపిక్స్ భారత్ అని రాజశేఖర్ రెడ్డి గారు ఏరియా డైరెక్టర్ ఉంటారు. వాళ్ళ ద్వారా మా దగ్గర ఇక్కడ స్పెషల్ ఒలింపిక్స్ భారత్ నుండి పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు. ఎవరైతే ట్రైన్ పైన పిల్లలని స్టేట్ లెవెల్లో ఉండే కాంపిటీషన్స్కి మేము పంపించడం జరిగింది. ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో వాలీబాల్లో ఏంటి, రన్నింగ్లో ఏంటి, స్పీడ్ వాకింగ్లో ఏంటి, బోసీ గేమ్లో ఏంటి, ఇలాంటి ఆటల పోటీల్లో పిల్లలు స్టేట్ లెవెల్లో కూడా మాకు మెడల్స్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఒక బాబు 2011లో స్పెషల్ ఒలింపిక్స్ గ్రీస్కి కూడా వెళ్ళడం జరిగింది. ఆ గ్రీస్కి వెళ్ళిన బాబుకి బ్రాంజ్ మెడల్ కూడా వచ్చిందండి. పనికిరారు అనుకునే పిల్లల్ని మేము ఇక్కడ వాళ్ళ లోపల ఉన్నటువంటి టాలెంట్ని, సృజనాత్మకతను బయటకు తీసే ప్రయత్నంలో ఇటువంటి సంఘటనలు అనేవి మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళను మేము తీర్చిదిద్దడంలో మేము ఇంకా ఎక్కువ మెలకువలతో పిల్లల్ని డెవలప్ చేయాలనే ఆశయంతో మేము ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నామండి. నా పేరు స్వప్న. నేను
2016వ సంవత్సరంలో ఈ మల్లికాంబ సంస్థకి రావడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాల సర్వీసు నేను చేస్తున్నాను. 10 సంవత్సరాల నుంచి చాలా ఇష్టం ఈ సర్వీస్ అంటే నాకు. నేను వచ్చినప్పుడు ఉన్న పిల్లల పరిస్థితి, ఇప్పుడు వచ్చిన వీళ్ళ లోపల వచ్చిన డెవలప్మెంట్ ఉన్న పరిస్థితి చాలా తేడా ఉంది సార్. చాలా ఇంప్రూవ్ అయ్యారు పిల్లలు. ప్రతి దాంట్లో అంటే వాళ్ళకు ఏదైతే అవసరమో అదే మనం చూజ్ చేసుకొని తల్లిదండ్రులకు కూడా అదే మెయింటైన్ చేయమని చెప్తూ మేము రోజు మార్నింగ్ టు ఈవినింగ్ దాకా అదే క్లాసు, ఒక టీచర్ ఒక క్లాస్లోనే ఉంటూ పిల్లలందరికీ సర్వీస్ చేస్తూ ఒక గోల్ లాగా తీసుకొని ఆ అబ్బాయి లోపల మనం ఏదైతే ఎదుగుదల కోరుకుంటున్నామో అది వారికి వచ్చేదాకా మనం ప్రయత్నం చేస్తూ వారి లోపల డెవలప్మెంట్ తీసుకురావడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం సార్. నాకు చాలా ఇష్టం ఈ పిల్లలంటే. నా పేరు సుశీల. నాకు ఓ మనవాడు, నాకు 3 కొడుకులు అయితే ఓ కొడుకు ఇసొంటోడే, నోరు లేదు, మాటలు రావు, ఏది తెలియదు సార్. ఆ పిల్లగాని తీసుకొని నేను వచ్చిన. పిల్లగాని పేరు శశాంకు, నా పేరు సుశీల. నేను ఆ పిల్లగాని తీసుకొని వచ్చి ఇప్పుడు 16 ఏళ్ళు. ఎటు ఇది లాట్రం పోయేది తెలియదు, మూత్రం పోయేది తెలియదు, తెలియదు సార్. వాళ్ళకు పొద్దున మాపున పొద్దాకా తెల్లందాకా ఇప్పుడు వాళ్ళ దగ్గరనే ఆడపిల్లల దగ్గరనే ఉంటా నేను. ఆడపిల్లలు కానీ వాళ్ళకు సేవ చేస్తా. తెల్లందా పొద్దాకా వాళ్ళకు పిడుసులు వస్తాయి, వాళ్ళ జ్వరాలు వస్తే తడిగుడ్డతో తుడుచుడు ఉంటుంది. లాట్రూమ్ బాత్రూమ్ పోతే తెల్లందా పోయిన సుతాలు వేసి వాళ్ళకు తుడిచి వాళ్ళ పొద్దు లాట్రూమ్ కడిగి మళ్ళీ కప్పి మళ్ళీ పండబెట్టాలి సార్. వాళ్ళకు చేసి సేవ చేసుడు, జ్వరాలు వచ్చినా పిడుసులు వచ్చినా ఏది వచ్చినా కానీ వాళ్ళ సేవ చేసుకుంటా. ఇప్పుడు 16 ఏళ్ళ కాంచేది వాళ్ళ సేవ చేసుకుంటా. మా పిల్లగాని నా మనమని చూసుకుంటా వాళ్ళ సేవ చేసుకుంటూ ఉంటాను సార్. మా దగ్గర మేము 220 మందికి మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. పిల్లలకి, మానసిక వికలాంగులకి, బదిరులకి. మా దగ్గర దాదాపు 45 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వాళ్ళలో 20 మంది టీచింగ్ స్టాఫ్, 20 మంది నాన్ టీచింగ్ స్టాఫ్. నాన్ టీచింగ్ స్టాఫ్ హాస్టల్ చిల్డ్రన్ ఎప్పుడు 24 hours ఇక్కడే ఉంటారు. వాళ్ళందరూ కూడా అంటే ఎట్లా అంటే వాళ్ళు లైఫ్లో వాళ్ళు ఇండిపెండెంట్గా, ఇప్పుడు ఏంటంటే మానసిక వికలాంగులు అంటే వాళ్ళ పనులు వాళ్ళకి చేసుకోవడం రాదు, ఒకరి మీద ఆధారపడే బ్రతకడం ఉంటుంది. కాబట్టే పేరెంట్స్ నిరాదరణ, సమాజానికి నిరాదరణ అవ్వడం జరిగింది. కాబట్టి అలాంటి పిల్లలు సమాజంలో వదిలేస్తే యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారయ్యే అవకాశం ఉంది. అట్లాంటివి జరగకుండా ఉండడానికి మేము ఫ్యూచర్లో అంటే పేరెంట్స్ ఉన్నంత వరకు అంటే పేరెంట్స్ చూసుకుంటారు. పేరెంట్స్ తర్వాత వాళ్ళ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ చూసుకోకుండా వాళ్ళని వదిలేయడం జరుగుతుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఇలాంటి పిల్లలు ఎవరైతే మన సమాజంలో నిరాదరణకు గురైన మానసిక వికలాంగులు ఉన్నారో వాళ్ళకి మల్లికాంబ అనేది ఒక షెల్టర్గా పేరెంట్స్ తర్వాత తయారు చేసి ఇక్కడ షెల్టర్డ్ వర్క్షాప్ ఏర్పాటు చేసి చేతనయ్యే పిల్లలు కొంతవరకు ఏదన్నా వర్క్ చేసే విధంగా, సెల్ఫ్గా చేసుకోలేకుండా ఉండే పిల్లలకి ఆశ్రయం కల్పించి ఆ పేరెంట్స్ తర్వాత కూడా ఇక్కడ పిల్లలు కంటిన్యూస్గా ఆదరణ పొందే విధంగా, ఆశ్రయం పొందే విధంగా మేము డెవలప్ చేస్తున్నాము. ఇట్లాంటి పిల్లలు కొంత డెవలప్ అయిన పిల్లలకి వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మా సంస్థలో బ్యాగ్స్ అంటే ఇప్పుడు ప్లాస్టిక్ నిషేధం ఉంది కాబట్టి ఈ జనరేషన్లో ఇప్పుడు రాబోయే కాలంలో ఏంటంటే జూట్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ కూడా మనం వాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కాన్సెప్ట్తో మా పిల్లలతో ఇక్కడ జూట్ బ్యాగ్స్ ప్రిపరేషన్ చేసే విధంగా వొకేషనల్ ట్రైనింగ్ అనేది మేము స్టార్ట్ చేస్తున్నాము. ఆ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా పిల్లలకు నేర్పించిన వాటిని మేము ఎవరైనా బయట వాళ్ళకి సేల్ చేయడం కానీ, అవసరం ఉన్న వారికి మేము మళ్ళీ తయారు చేసి ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా చేసి ఈ పిల్లలు ఎవరైతే డెవలప్ అయిన పిల్లలు, వొకేషనల్ ట్రైనింగ్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి కొంత రెమ్యునరేషన్ ఇచ్చే విధంగా డెవలప్ చేయాలనే ఆలోచనతో మేము వొకేషనల్ ట్రైనింగ్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. నా పేరు శ్రీదేవి. నేను వొకేషనల్ క్లాస్ టీచర్ను. నేను ఈ పిల్లలకు సేవలు చేయాలంటే నాకు చాలా ఇష్టం. పిల్లలు వొకేషనల్ పిల్లలు టాలెంటింగ్ కండిషన్ అవి అన్నీ వీళ్ళకి తెలుసా. అప్పుడు వొకేషనల్ పిల్లలకు జూట్ బ్యాగ్ తయారు చేయడము, డోర్ మ్యాట్స్ ఇవన్నీ నేర్పిస్తాం సార్. అంటే వీళ్ళకు మనీ టైమింగ్స్ తెలియదు కదా పెద్ద పిల్లలు, అంటే డ్రెస్సింగ్ వేసుకోవడము, మళ్ళీ పెనాయిల్ తయారు చేయడము, ఇట్లాంటి జూట్ బ్యాగ్స్ తయారు చేపిస్తాం పిల్లలకు. అట్లా ఆ టీచరు నేను ఇద్దరం పిల్లలకు నేర్పిస్తాం సార్. అదేవిధంగా క్లాస్ రూమ్లో పిల్లలకి డోర్ మ్యాట్స్,
మళ్ళీ ఇంకోటి ఏంటంటే పేపర్ కవర్స్ అతికివేయడము, ఫినాల్ తయారు చేయడం, మా సంస్థకు ఉపయోగపడే ఫినాల్ మా పిల్లలే తయారు చేస్తారు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు నేర్పించి వాళ్ళు లైఫ్లో వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, ఒకరి భారం కాకుండా, అదేవిధంగా తల్లిదండ్రులతో పాటు సమాజానికి కూడా భారం కాకుండా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అలా తయారు చేయడమే మా లక్ష్యం అండి. దానికోసమని వరంగల్లో ఉండే దాతలందరూ కూడా సంస్థని ఈరోజు ఇంత నడుపుతున్నాము అంటే ఫాదర్ జెరోము, కొంతమంది ఫిలాంథ్రపిస్టులు ఉన్నారు, యుఎస్ఏ వాళ్ళు, తోట రవీందర్ గారు, అదేవిధంగా జ్యోతిరెడ్డి మేడం గారు, అట్లానే కొంతమంది డోనర్స్. అంటే ఇట్లా పేరు చెప్పడం అనేది ఇది కాదు, కానీ మాకు ఎక్కువ శాతము మాకు బ్యాక్ బోన్ లాగా పద్మజ ప్రభాకర్ రెడ్డి గారు మాకు మెయిన్ చైర్పర్సన్ అండి. మాకు కమిటీ 12 మెంబర్స్ బోర్డు ఉంది, దాంట్లో మేడం మాకు చైర్పర్సన్. దాదాపు 2001లో అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు కలెక్టర్గా ఉన్నప్పుడే మా సంస్థను ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేడం ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి 4 మంత్స్కి ఒకసారి సంస్థకి రావడము, పిల్లలతో స్పెండ్ చేయడము, మాకు ఏమన్నా అవసరాలు ఉంటే వాటి గురించి పట్టించుకొని మాకు అవసరాలకి వసతులు కల్పించడము, ఇలాంటివన్నీ కూడా మాకు కంప్లీట్ చేయడం జరుగుతుందండి. ఈ రకంగా అప్పటి నుంచి ఇప్పటికి 24 ఇయర్స్ తర్వాత 25th ఇయర్ ఇప్పటి వరకు కూడా అందరి దాతల సహాయంతో ఇన్స్టిట్యూషన్ రన్ చేయగలుగుతున్నాము. మీలాంటి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఇలాంటి పిల్లలు ఉన్నారు సమాజంలో, వాళ్ళకి ఏమైతే అవసరాలు ఉన్నాయి ఏంటి అనేది మీ ఏరియాలో అయినా ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఆదరణ కల్పించి వాళ్ళని అంటే మామూలు మనుషుల్లాగా వీళ్ళకి కూడా మనము సపోర్ట్ చేస్తే, అంటే యాక్చువల్గా సానుభూతి అవసరం లేదండి, సహానుభూతి అవసరము. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అనుకోవడం అవసరము. ఇంకోటి అంటే చాలామంది ఎట్లుంటారంటే మా దగ్గరికి వచ్చిన డోనర్స్ భయపడుతుంటారు పిల్లల్ని చూసి. యాక్చువల్గా వాళ్ళు కూడా మనుషులే కదండి, మామూలు మనుషులే కదా. ఇవాళ రేపు జంతువులను ఇంట్లో పెట్టుకొని సాదుతున్నారు, కానీ మనుషులు వీళ్ళు మనలాంటి మనుషులే, కానీ వీళ్ళను తల్లిదండ్రులే వదిలేస్తున్నారు. ఇంకా వచ్చిన పీపుల్ కూడా చూసి భయపడుతున్నారు. కానీ యాక్చువల్గా మానసిక వికలాంగులను పిచ్చి వాళ్ళు అనుకుంటున్నారు, కానీ పిచ్చి వాళ్ళు వేరు, మానసిక వికలాంగులు వేరు. పిచ్చితనం అనేది లైఫ్లో ఎనీ టైం రావచ్చు. అదే మానసిక వికలాంగత అయితే 0 to 5 years లోపు ఎఫెక్ట్ అవుతుంది, పుట్టిన దగ్గర నుంచి కూడా ఉండొచ్చు. కాకపోతే వీళ్ళు ఇల్ పీపుల్ లాగా ఇంజూర్ చేయరు పిల్లలు. వాళ్ళకి సెల్ఫ్ స్టిమ్యులేటివ్ బిహేవియర్సే ఉంటాయి, కానీ వాళ్ళని ఎదుటి వాళ్ళు ఇంజూర్ చేసేంత ఇది ఉండదు. చూసి భయపడుతుంటారు, చుళ్ళు గారటము అట్లాంటివన్నీ చూసి అసహించుకోవడం చేస్తుంటారు మామూలు వాళ్ళు. అలాంటివన్నీ కూడా పోగొట్టాలి, అలాంటివన్నీ పిల్లలను చూసి ఆదరించాలి అనే విధంగా మా మల్లికాంబ సంస్థ ఎప్పుడు 24 గంటలు దానికోసమే. ఇప్పుడు మా దగ్గర ఉండే స్టాఫ్, మా మెంబర్స్, ఇక్కడైతే మేము 24 hours కళ్యాణ్, మా నాన్నగారు పద్మా మేడం, నేను 24 hours నుండి ఇక్కడ వర్క్ చేస్తున్నామండి. అదేవిధంగా మా మెంబర్స్ కూడా ఎనీ టైం పద్మాజారెడ్డి మేడం ఉన్నారు, ఇప్పుడు ఫాదర్ జెరోమ్ ఉన్నారు అంటే మాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించేటట్లు వీళ్ళందరూ ఉన్నారు అనే విధంగా మేము ఉన్నారనే సపోర్ట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి మాకు దొరుకుతుంది. కాబట్టి మేము ఈరోజు ఇంత పిల్లలకి ఇంత ఇదిగా మేము బాధ్యతగా డెవలప్ చేయగలుగుతున్నామండి. ఇంకొకటి ఏంటంటే మా పిల్లల లాంటి పిల్లలే మా స్టాఫ్కి ఉన్నారు. మా స్టాఫ్ కూడా ఇలాంటి పిల్లల పేరెంట్సే అన్నట్టు. మేము ఎక్కువ శాలరీస్ ఇవ్వలేము, నామినల్ పేమెంట్కే వాళ్ళందరూ మా దగ్గర వర్క్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ పిల్లలు కూడా ఇట్లనే ఉండడం వల్ల. ఇంకోటి ఏంటంటే సర్వీస్ మోటో ఉండే వాళ్ళే కాబట్టి మా దగ్గర వర్క్ చేస్తున్నారండి మా స్టాఫ్ అందరూ కూడా. వాళ్ళందరూ వర్క్ చేయడం వల్లనే పిల్లల్ని ఇంత హ్యాపీగా చూసుకోవడం వల్లనే విసుక్కోకుండా చూసుకుంటారు. నేను ఉన్నా లేకపోయినా వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నా అబ్జర్వ్ లేకపోయినా నేను ఉన్నప్పుడు ఎట్లా చూసుకుంటారో మీరు కూడా ఎప్పుడు వచ్చినా పర్లేదు మా సంస్థకి. ఈ టైం అనే ఏం లేదు, మీరు చెప్పకుండా కూడా మా సంస్థకి ఎప్పుడైనా రావచ్చు. ఈ వచ్చినప్పుడు మీరు చెప్పి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో చెప్పకుండా కూడా అదే రకంగా ఉంటుంది. 24 hours ఇదే రకంగా పనులు చేస్తుంటాము. మా పిల్లల్ని కూడా ఇదే రకంగా నీట్గా మెయింటైన్ చేస్తారండి. ఎందుకంటే పిల్లలకు టాయిలెట్ కండిషన్ ఉండదు, వాళ్ళు పక్కలోనే బెడ్ వెయిటింగ్ చేస్తారు, పక్కలోనే వాష్రూమ్కి వెళ్తారు, ఇదంతా ఉంటుంది. డార్మెటరీస్ చూస్తే పొద్దున చూస్తే బాత్రూమ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది మా డార్మెటరీ. దాన్ని 9 o'clock 9:30కి అసెంబ్లీ ఉంటుంది, పిల్లలు స్కూల్కి వస్తారు మా ఇన్స్టిట్యూషన్లో. ఆ టైం వరకు మొత్తం అవన్నీ క్లీన్ చేసి పిల్లల్ని క్లీన్ చేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి మెడిసిన్ వేసి మొత్తం అందరినీ రెడీ చేసి తీసుకొచ్చి ఇక్కడ క్లాస్ రూమ్స్లో మీరు చూసుంటారు. ఇప్పటి వరకు క్లాస్ రూమ్లో సెట్ చేసేటట్లు మా దగ్గర ఉండే నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా 24 hours ఒక మిషన్స్ లాగా పనిచేస్తారండి. ఆ రకంగా పనిచేయడం వల్లనే మేము ఇక్కడ ఇంత పిల్లలు నీట్గా చూడగలుగుతున్నాము. పేరెంట్స్ పట్టించుకునే వాళ్ళు లేకపోయినా కూడా ఇక్కడ వాళ్ళని ఈ రకంగా మేము మెయింటైన్ చేయగలుగుతున్నాము. చూసాం కదండి మల్లికాంబ మనోవికాస్ కేంద్రం వ్యవస్థాపకులు శ్రీమతి రామలీల గారి మనోగతాలు. వారు చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి సేవలు ఎంతోమంది మానసిక వికలాంగులకు, అభాగ్యులకు, దిక్కులేని వారికి వారు చేసే సేవ మనందరికీ ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంది.
ఆ సేవ మనలో ఎన్నో ఆలోచనలు రేకెత్తించవచ్చు. ఎందుకంటే మనం ఒకరికి సహాయం చేయడానికి ఎంతో బాధపడతాం. రామలీల గారు చెప్పే ఆసక్తికరమైన విషయాలు ఇంకా ఏమిటో మనం వచ్చే వారం తెలుసుకుందాం.